గత ప్రభుత్వంలాగా ప్రచారం కోసం వేల కోట్లు వృధా చేయమన్నారు మంత్రులు. తెలంగాణ 7 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉన్న ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. రుణమాఫీ అమలు కాని అధికారులను సంప్రదించాలని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రులు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటికే 2 లక్షల లోపు కుటుంబ నిర్ధారణ జరిగిన వారికి రుణమాఫీ చేశామని చెప్పారు. కుటుంబ నిర్ధారణ లేని 4,24,873 మంది ఖాతాదారుల సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా కొత్త యాప్ తెచ్చామని తెలిపారు. వ్యవసాయ అధికారులు స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి కానీ రైతు వేదికలు లేదా కార్యాలయాలలో అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో వ్యవసాయ అధికారులు కోఆపరేటివ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు తుమ్మల. క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడంపై ఆరా తీశారు. ఆధార్ వివరాలు తప్పుగా నమోదైన 1,24,545 ఖాతాల్లో ఇప్పటికే 41,322 ఖాతాలను సరిచేశామని చెప్పారు తుమ్మల. హైదరాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఐటీ పరిశ్రమలు, హాస్పిటల్స్, స్పోర్ట్స్ ఇలా అన్ని విభాగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. నాగోల్లో క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోను ప్రారంభించారు మంత్రి. యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఇందులో ట్రైనింగ్ కోసం కన్స్ట్రక్షన్ వర్టికల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు శ్రీధర్ బాబు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అల్టిమేట్లీ మీ క్రెడిబిలిటీ, ప్రభుత్వ క్రెడిబిలిటీ, మా అందరి క్రెడిబిలిటీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి సంబంధించిన వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎదిగించే ప్రయత్నం చేసినప్పుడే మంచి పేరు వస్తుందనే ఆలోచన దృక్పథంతో మేము అందరం ముందుకు నడుస్తూ ఉన్నాం. అర్బన్ ప్రాంతాలకు సంబంధించి అర్బన్ అడ్మినిస్ట్రేషను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి గారు ఆ పోర్ట్ఫోలియోను చూడటం, ఇక్కడ ఈ హైదరాబాదే కాదు హైదరాబాద్తో పాటు Tier 2, Tier 3 సిటీస్కు సంబంధించి గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఈ బిల్డింగ్ యాక్టివిటీని పెద్ద ఎత్తున చేపట్టాలి అనే ఒక ఆలోచన దృక్పథంతో పోతా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ తెలంగాణ ధనిక రాష్ట్రమని ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రం 7 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉందని తెలిపారు. అప్పుల్లో ఉన్న హామీలు అమలు చేస్తున్నామన్నారు పొంగులేటి. దుబారా ఖర్చులు తగ్గించుకుని 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు. ఇప్పటికే 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, మరో 12,000 కోట్లు త్వరలో వేస్తామన్నారు. గత ప్రభుత్వంలాగా మోసం చేయడం లేదన్నారు పొంగులేటి. అన్న ప్రకారం రుణమాఫీ చెయ్యకపోతే మేము వదలం. ఏంది మీరు వదిలేది? మీకు ఎక్కడుంది నైతిక హక్కు? మాట్లాడే నైతిక హక్కు ఉందా ఈ ప్రభుత్వాన్ని గురించి? 2 పర్యాయాలు పరిపాలించినప్పుడు మీ ముఖానికి 10 సంవత్సరాల్లో మీరు చేసిన రుణమాఫీ సుమారు 16 నుంచి 17,000 కోట్లు 10 సంవత్సరాలలో. ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు కూడా కాలేదే. విమర్శించడానికి కూడా ఒక అద్దు పొద్దుండాలా, విమర్శ కూడా రాజకీయ విమర్శ కాకుండా. కొన్ని రోజులుగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తన ఇల్లు FTL బఫర్ జోన్లో ఉంటే వెంటనే కూల్చేయాలని మంత్రిగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆదేశిస్తున్నానని చెప్పారు. కేటీఆర్ లాగా తాను అబద్ధాలు చెప్పనన్నారు. నిజానికి హిమాయత్ సాగర్లో ఉన్న ఇల్లు తన కొడుకుదని చెప్పారు. తన కొడుకు ఇల్లు అయినా తనదని చెబుతున్నానన్నారు పొంగులేటి. కేటీఆర్ లాగా ఫామ్ హౌస్లో ఉంటూ స్నేహితుడిదని చెప్పనన్నారు. ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, రెండో వారిలో MIUD మంత్రివారు. వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబులు, యూట్యూబులు, వారికి సంబంధించిన సంస్థలు, వ్యవస్థలు. మీరు ఎంతమంది వస్తున్నారో అంతమందిని ఎంట పెట్టుకొని, రంగనాథ్ గారు నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను, రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా, వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి. టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు FTLలో ఉన్న బఫర్ జోన్లో ఉన్న చివరికి ఒక ఇటుక పెట్ట ఉన్నా ఎమ్మటే పడగొట్టండి. ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, పొంగులేటి ఛాలెంజ్. రాజకీయ లబ్ధి కోసం రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 10 ఏళ్లు అధికారంలో ఉండి రైతుల కోసం ఏనాడు ఆలోచించని వారు ధర్నాల పేరిట రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నికల్ ఇష్యూస్తో రుణమాఫీ కాని వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక గ్రీవెన్స్ ను ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మార్గదర్శకాలు కూడా ఇచ్చింది.
మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర, మీ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర, మీ జిల్లా కలెక్టర్ గారి దగ్గర మీరు దరఖాస్తు పెట్టండి. వారికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినా 9 ఏళ్లు 10 ఏళ్లు అధికారంలో బీఆర్ఎస్ రోడ్డు ఎక్కుతూ నిన్న రోడ్డు మీద డ్రామాలు ఆడుతున్నారు. రైతు సోదరులు ఎవరు కూడా దయచేసి ఆందోళన చెందవద్దని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పడుతున్నటువంటి కుట్రలు కుయోక్తుల్లో మరో బీజేపీ కూడా సన్నాయి నొక్కుతున్న వారి మాటలకు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం చెప్పని ప్రజల పక్షాన ఏ సమస్యను పరిష్కారం చేయడం కోసం రేవంత్ రెడ్డి గారి సర్కార్ సిద్ధంగా ఉందన్నమాట సందర్భంగా తెలియస్తా ఉంది. రుణమాఫీపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ కుట్రలో ఎవరూ పడొద్దని సూచించారు.